మై డియర్ రావణ్ పార్ట్ 29. ప్రియ భయంగా అన్నో క్యాబిన్కి వెళ్తుంది. డోర్ దగ్గర నిలబడి డోర్ని లాక్ చేసి మై కమిన్ అని చిన్నగా అడుగుతుంది ప్రియ. ఎస్ కమిన్ అని నార్మల్గా అంటాడు అర్ణవ్. ప్రియ భయంగా లోపలికి వెళ్ళి అర్ణవ్ ముందు నిలబడి, సార్ నేను ఏం తప్పు చేయలేదు సార్. నేను ఆఫీస్కి వచ్చి సిస్టమ్ ఆన్ చేస్తే అస్సలు రావటం లేదు. నేనేం చేయలేదు సార్ అని చిన్నగా వెక్కుతూ చెప్తుంది ప్రియ. ఓకే ప్రియా, సిస్టమ్ పాడైతే నేనేమీ తిట్టలేదు కదా. నీ చుట్టూ స్టాఫ్ ఉండేసరికి తిట్టాను. ఏం కాదు, నార్మల్గా ఉండు అంటూ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ని ప్రియాకి ఇచ్చాడు అర్ణవ్. ప్రియా బాటిల్ తీసుకుని తాగి కొంచెం నార్మల్ అయ్యి, చెప్పండి సార్ పిలిచారు అని వినయంగా అడిగింది. ఏం లేదు ప్రియా, నార్మల్గానే పిలిచాను. జస్ట్ ఆ సోఫాలో రిలాక్స్ అవ్వు, తర్వాత నీకు ఒక వర్క్ చెప్తాను అని అంటాడు అర్ణవ్. సరే సార్, వర్క్ ఏంటో చెప్పండి సార్, చేస్తాను అని అంటుంది ప్రియ. ముందు నేను చెప్పింది చెయ్యి. ఫస్ట్ నువ్వు వెళ్ళి సోఫాలో కూర్చుని రిలాక్స్ అవ్వు అని బేస్ వాయిస్లో చెప్తాడు అర్ణవ్. ఇంకా ప్రియ భయపడిపోయి ఓకే సార్ అని సోఫాలో కూర్చుంటుంది. అర్ణవ్ సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అలా ప్రియ ఒక 10 నిమిషాలకే అలానే కూర్చుని వెనక్కి ఒరిగి అలానే పడుకుండిపోయింది పాపం. అర్ణవ్ వర్క్ చేస్తూనే ప్రియని ఒక పక్క నుండి గమనిస్తూ ఉన్నాడు. ప్రియ అలా నిద్రపోగానే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి గాఢంగా నిద్రపోతుందని అనిపించాక ప్రియ దగ్గరికి వెళ్ళాడు అర్ణవ్ మెల్లగా. ప్రియ వెనక్కి వాలి అలానే గాఢంగా నిద్రపోతుంది. అర్ణవ్ ప్రియ దగ్గరికి వెళ్ళి కొన్ని క్షణాలు ప్రియని అలానే చూసి, ప్రియ కాళ్ళకున్న చెప్పులు తీసి కాళ్ళు సోఫాపై పెట్టి ప్రియాని జాగ్రత్తగా సోఫాలో అడ్జస్ట్ చేస్తాడు అర్ణవ్. ప్రియాని సరిగ్గా పడుకోబెట్టి సోఫా పక్కన కింద కూర్చొని ప్రియాని అలానే చూస్తూ ఉన్నాడు అర్ణవ్. అసలు ఎందుకే ఇంత అందంగా అమాయకంగా పుట్టావు? నేను నిన్ను లవ్ చేస్తున్నానంటే నువ్వెలా తీసుకుంటావో అని భయం వేసి ఆగిపోతున్నా. లేదంటే నా ప్రేమ విషయం చెప్పి నా ప్రేమలో నిన్ను ముంచేసేవాడిని. నీ భయం వలన నేను చెప్తే నువ్వేమైపోతావో అని ఆగిపోయాను. కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను బంగారం అని అనుకుంటూ ప్రియ పక్కన కింద సోఫాకి ఆనుకుని కూర్చున్నాడు. ఆగవే, ఎందుకే నీకు అంత బలుపు? నీ అన్నకి నీకు ఏం తక్కువ లేదు. మమ్మల్ని వేపుకు తినడానికి పుట్టారు మీరు అని వెటకారంగా అంటాడు సూర్య. ఏంటి బలుపా? మా అన్నయ్యనంటావా? నీ పని చెప్తా నాగు అంటూ ఫోన్ని చేతిలో పట్టుకుంది అంజలి. దెబ్బకి సూర్య భయపడిపోతూ, హే మెంటల్, ఎందుకే ఇప్పుడు నీ అన్నగాడికి ఫోన్ చేస్తావా? నాకేం భయం లేదులే, నీ అన్నగాడికి ఫోన్ చేసుకో అని అంటూ అంజలి చేతిలో నుండి ఫోన్ లాగేసుకున్నాడు సూర్య. భయం లేకుంటే నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అని సూర్య చేతి నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తుంది అంజలి. అసలు ఏం తింటారే మీరు? మీ కింద మా ప్రాణాలు ఎందుకు పనికిరావు అని అంటాడు సూర్య వెటకారంగా. రే, నీకు మాటలు బాగా ఎక్కువవుతున్నాయిరా అని సూర్య వెంట పరిగెడుతూ ఉంది అంజలి. సూర్య ఆగకుండా పరిగెడుతూ ఉన్నాడు పార్కులో. సూర్య ఆగకుండా పరిగెడుతూ ఒక అమ్మాయికి తగిలి ఆ అమ్మాయి కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుని ఆపాడు సూర్య. అంతే, ఆ సీన్ చూసి అంజలికి మండిపోయి సూర్య వీపు మీద ఒక హ్యాండ్ స్ట్రోక్ చేసి తన కారు దగ్గరకు పరిగెత్తింది అంజలి. సూర్య ఆ అమ్మాయిని వదిలేసి అంజలి వెనకాలే పరిగెత్తాడు నవ్వుతూ వీపును రుద్దుకుంటూ. పాపం, ఆగవే, నా తప్పు ఏముంది? నేనేం చేశానే నన్ను అలా కొట్టావు? ఏంట్రా, నేను నిన్ను ఆ అమ్మాయి ముందు కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా అని కోపంగా కడుపులో పంచిస్తుంది అంజలి సూర్యకి. సూర్య కడుపు పట్టుకుని వెనక్కి వాలి తట్టుకోలేక, మీకేం పోయే కాలమే, నీకు మీ అన్నగాడికి నా 6 ప్యాక్ కడుపు మీద పడ్డారేంటి అని మెలికలు తిరుగుతూ అంటాడు సూర్య నొప్పికి తట్టుకోలేక. హే పోరా, మూసుకుని పో, నడుచుకుంటూ ఇంటికి రా అని సూర్య పాకెట్లో ఉన్న ఫోన్ వాలెట్ను తీసుకుని కారు ఎక్కి జంప్ అయ్యింది అంజలి. దీని శాడిస్ట్ తగలయ్యా, ఇది ఎక్కడ దొరికిందిరా నాకు ఫుల్గా టార్చర్ చూపిస్తుంది. దీని సంగతి నైట్ చెప్తా అని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు సూర్య. అంజలి ఇంటికి వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుని సూర్య కోసం వెయిట్ చేస్తుంది. అర్జున్ ఆద్య కారులో బయట తిరుగుతూ ఉంటే అర్జున్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ కాల్ అవడంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అర్జున్.
ఆ కాల్ ఆఫీస్ కాల్ అవడంతో మీటింగ్ ఉంది అని చెప్పారు వాళ్ళు. సో అర్జున్ ఇంకా వెళ్ళక తప్పదు కదా! పొట్టి ఆఫీస్‌లో మీటింగ్ ఉంది. అర్జెంట్‌గా వెళ్ళాలి. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడుగుతాడు అర్జున్ ఆద్యని. ఆద్యకి దొరికింది ఛాన్స్ అని నో బావా! నన్ను ఈరోజు నువ్వు బయట తిప్పవలసిందే. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళొద్దు. అండ్ నేను కూడా ఇంటికి వెళ్ళను. ఈరోజు మొత్తం బయట ఫుల్‌గా ఎంజాయ్ చేద్దాం బావా! అని నవ్వుతూ అంటుంది ఆద్య. ఓయ్! ఏంటే నాకు ఇంపార్టెంట్ వర్క్ అంటే బయటికి వెళ్దామంటావు? నోరు మూసుకొని ఉండు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మూసుకొని వెళ్ళు అని అంటాడు అర్జున్. నో బావా! నన్ను ఈరోజు లాంగ్ డ్రైవ్‌కి తీసుకొని వెళ్ళాల్సిందే అని పడుతూ ఉంది ఆద్య. నీకు బాగా ఎక్కువయిందే అని సైలెంట్‌గా కార్‌ని ఇంటికి పోనిచ్చి పోవే ఇంట్లోకి పో అని అంటాడు అర్జున్ ఆద్యతో. ఆద్య మొండిగా నేను వెళ్ళను బావా! నేను వెళ్ళను అని కారు సీట్‌ని గట్టిగా పట్టుకుని ఉంటుంది ఆద్య. నేనిలా కాదే ఉండు. నీకు బలుపు బాగా ఎక్కింది అని అర్జున్ కారు దిగి వేరే కారులో వెళ్ళిపోతాడు అర్జున్. ఆద్యకి కోపం వచ్చి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది చిరాగ్గా. ఇక హాల్‌లో సీతగారు అదే అర్జున్ వాళ్ళమ్మ ఉంటే, ఏంటే అప్పుడే ఇంటికొచ్చావు? అర్జున్ ఏం అనలేదా కాలేజ్‌కి వెళ్ళినందుకు? అని డౌట్‌గా అడుగుతుంది ఆవిడ. ఏం అనలేదు కానీ ఆయన గారికి నేనంటే బాగా అలుసు ఎక్కువైపోయింది. నన్నొదిలేసి వెళ్ళిపోయాడు అని కోపంగా చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోయింది ఆద్య. సీతగారు నవ్వుతూ పిచ్చి పిల్ల అని రూమ్‌లోకి వెళ్ళిపోతారు. అర్జున్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే రోడ్డు మీద సూర్య నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. వీడేంటి ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు అని అనుకుని కార్‌ని ఫాస్ట్‌గా పోనిచ్చి సూర్య ముందు ఆపుతాడు అర్జున్. సూర్య దెబ్బకు భయపడి వెనక్కి పడతాడు. కోపంగా కార్‌ని చూడకుండా ఎవడ్రా నువ్వు అని కోపంగా లేచి కార్‌ని చూస్తాడు. ఈ కారు ఏంటి మన కార్‌లాగుంది అని అలానే చూస్తూ ఉంటాడు సూర్య. అర్జున్ కార్‌ని మళ్ళీ రేస్ చేసి మళ్ళీ సూర్యకి ఒకసారి తగిలించి సూర్యని మళ్ళీ కింద పడేస్తాడు అర్జున్. సూర్య కింద పడి మళ్ళీ లేచి తల గోక్కుంటూ ఉంటాడు. కారులో ఉంది ఎవరా అని. అర్జున్ సైడ్ స్మైల్‌తో కారు విండో దించి తల బయటికి పెట్టి చూస్తాడు. అర్జున్‌ని చూసి ఏంటి బావ నువ్వు ఈరోజు ఇలా ఆడేసుకుంటున్నారు నన్ను మీరు? ఈరోజు మీకు నేనే దొరికానా? అని కోపం, వెటకారం మిక్స్ చేసి అంటాడు సూర్య. అవును బే! ఏంట్రా నువ్వు ఇలా రోడ్డు పట్టుకొని తిరుగుతున్నావు? నీ బతికింతే అని ఫిక్స్ అయ్యావా ఏంటి? అని సైడ్ స్మైల్‌తో అంటాడు అర్జున్. అవునురా నీ చెల్లి చేసిన పనికి ఇలా రోడ్డు మీద తిరగాల్సొస్తుంది. ఏం చేశాంరా మీకు? మమ్మల్ని ఇలా వేపుకు తింటున్నారు అని అంటాడు సూర్య. సర్లే నీ సోది ఎవడు వింటాడులే గాని వచ్చి కారెక్కు ఆఫీస్‌కి వెళ్ళాలి. ఇక నీ మాటలు ఇంటికి వచ్చాక చూసుకుందాంలే గాని అంటాడు అర్జున్. సాగుతుందిరా మీకు అని పళ్ళు నూరుతూ కారెక్కుతాడు సూర్య. అర్జున్ కార్‌ని రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాడు. ఇక అర్ణవ్ ప్రియాని చూస్తూ అలానే సోఫాలో వెనక్కి వాలి తను కూడా నిద్రపోయాడు. ఇక అలా ఒక గంట తర్వాత ఇద్దరికీ కూడా మెలకువ రాదు. గంట తర్వాత ఒక్కసారిగా ప్రియాకి మెలకువ వస్తుంది. సడన్‌గా లేచి కూర్చుంది. తను ఎక్కడ ఉందో చూసుకుని భయపడింది. అయినా నేనేంటి ఇలా ఆఫీస్ రూమ్‌లో పడుకున్నాను. సార్ ఏమంటారో ఏంటో అని భయంగా అర్ణవ్ సీటు వైపు చూసింది. కానీ అక్కడ అర్ణవ్ లేడు. సారు ఎక్కడికి వెళ్లారు అని చుట్టూ చూస్తూ ముందుకు నడిచింది. కాలికి ఏదో తగిలి కిందకి చూసింది. అది అర్ణవ్ చెయ్యి మీద కాలు వేసింది ప్రియ. అక్కడ అర్ణవ్‌ని చూడగానే భయమేసి సార్ సార్ అని వెనక్కి జరగబోయింది ప్రియ. అర్ణవ్‌కి మెలకువ వచ్చి ప్రియని చూస్తాడు. ప్రియ భయంగా వెనక్కి జరగబోయి సోఫాకి తగిలి అర్ణవ్ మీద పడిపోతుంది ప్రియ. ప్రియ ఎక్కడ కింద పడిపోతుందో అని అర్ణవ్ ప్రియని గట్టిగా పట్టుకుంటాడు. అలా ప్రియ వెళ్ళి అర్ణవ్ మీద పడుతుంది. అర్ణవ్ దొరికిందే ఛాన్స్ అని ప్రియ నడుం గట్టిగా పట్టుకొని ప్రియని అలానే చూస్తూ ప్రియ పెదవులు అందుకుంటాడు. పాపం ప్రియకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. అంతగా షాక్‌లో ఉంది. అర్ణవ్ అయితే ప్రియ పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అస్సలు వదలబుద్ధి కావటం లేదు అర్ణవ్‌కి. ప్రియ అయితే భయంతో బిగుసుకుపోయింది. తర్వాత ప్రియ తేరుకుని తన బలం మొత్తం ఉపయోగించి అర్ణవ్‌ని నెట్టింది. మంచి ముద్దులో మునిగి తేలుతున్న అర్ణవ్‌కి ప్రియ అలా నట్టగానే కోపం వచ్చి మళ్ళీ ప్రియని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టాలి అనుకున్నాడు. కానీ ఈసారి పెట్టనివ్వకుండా
ప్రియ మళ్ళీ అన్నంని నెట్టి దూరం జరిగి కోపంగా బాధని కలగలిపి అన్నంని చూస్తుంది ప్రియ. అర్ణవ్ ప్రియాని చూడగానే ఒక్కసారిగా తను ఏం చేశాడో అర్థమయ్యి లేచి నిలబడి సారీ ప్రియా అని చెప్పాడు. ప్రియ దూరం జరుగుతుంది. సారీరా, కావాలని చేయలేదు, ఏదో తెలియకుండా జరిగిపోయింది అని దగ్గరికి వెళ్తూ అన్నాడు అర్ణవ్. ప్రియ కంటి నిండా నీళ్లతో సార్ నేను ఇంటికి వెళ్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతుంది. అర్ణవ్ ఇంకా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టలేక ఓకే వెళ్ళు జాగ్రత్త అని చెప్పాడు. ప్రియ సైలెంట్గా తన కళ్ళనీళ్లు తుడుచుకుని నార్మల్గా బయటికి వెళ్ళింది. అర్ణవ్ సోఫాలో కూర్చొని ఏం చేశావురా, అసలు ఎందుకు తనని హర్ట్ చేశావని తనని తను అనుకుంటున్నాడు అర్ణవ్. ఇంకా వర్క్ చేసే మూడు లేక ఇంటికి వెళ్దామని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాడు. అప్పుడే అర్జున్ సూర్య అర్ణవ్కి ఎదురు వచ్చి వాట్ హ్యాపెండ్ రా, ఎక్కడికి వెళ్తున్నావు అని డౌట్గా కొంచెం బేస్ వాయిస్లో అడుగుతాడు అర్జున్. ఏం లేదన్నయ్య, కొంచెం హెడేక్గా ఉంది, ఇంటికి వెళ్తున్నా అని అంటాడు అర్ణవ్. ఓకే జాగ్రత్త అని అంటూ ముందుకు వెళ్తూ ఉంటే రే బావా, నాకు కూడా కడుపు నొప్పి ఉంది, నేను ఇంటికి వెళ్తా అని అంటాడు సూర్య. అర్జున్ కోపంగా సూర్యని చూస్తూ సూర్య కడుపులో గట్టిగా ఒక పంచేస్తాడు మళ్ళీ. అంతే దెబ్బకు కడుపు పట్టుకుని రే బావా, ఇది అన్యాయం రా, ఎందుకురా నా మీద ఇంత పగ పెట్టారు, నేనెలా కాదు, ఇంటికి వెళ్ళాక మా చెల్లికి చెప్పి నీ సంగతి చూస్తాను అని ఉక్రోషంగా అంటాడు సూర్య. అవునరా, నీ చెల్లి నువ్వు నన్ను ఆడిస్తారు, మరి నేను ఆడతా, ముందర నడువు బే, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం ఎవరు ఎవరిని ఆడిస్తారో అని వెటకారంగా అంటూ సూర్య గల్లా పట్టుకుని లోపలికి లాక్కెళ్తాడు అర్జున్. అర్ణవ్ సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాడు తన కారులో బాధగా. ఇక ఇంట్లో అయితే ఆద్య రూమ్లో ఉండి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంది. అర్జున్ ఎప్పుడొస్తాడా అని, ఎప్పుడు తన సంగతి చెప్పాలా అని కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంది. అర్జున్ సూర్య మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. ఆద్య అయితే ఇంకా అటు ఇటు తిరుగుతానే ఉంది అర్జున్ కోసం. ఆద్య లంచ్ చేయడానికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే రూమ్లో ఉండి బయటికి రాలేదు. అర్జున్ వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది. అర్జున్ సూర్య ఇంట్లోకి వెళ్ళగానే సీతగారు అర్జున్కి ఎదురొచ్చి ఆద్య కిందకు రావటం లేదురా, భోజనం కూడా చేయలేదు, ఏమన్నావురా దాన్ని అని కొంచెం కోపంగా అంటారు ఆవిడ. నేనా, నేనేమన్నానే దాన్ని, ఓకేలే నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను తీసుకుని వస్తాను అని రూమ్కి వెళ్తాడు అర్జున్. సూర్య అయోమయంగా చూస్తూ సైలెంట్గా ఇంకా రూమ్కి వెళ్తాడు కడుపు నొప్పితో. ఆద్య కోపంగా బెడ్ మీద కూర్చుని ఉంది. అర్జున్ ఫాస్ట్గా లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి ఆద్య ఎక్కడ ఉందా అని చుట్టూ చూస్తున్నాడు అర్జున్. కానీ ఆద్య రూమ్లో లేదు. అర్జున్కి కోపం ఎక్కువై బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూశాడు. ఆద్య అక్కడ చైర్లో ముడుచుకుని కూర్చుని పడుకుని ఉంది. ఆద్యని అలా చూడగానే అర్జున్కి డౌట్ వచ్చి ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య నుదుటి మీద చేతిని పెట్టి ఉంచాడు అర్జున్. ఫుల్గా ఒళ్ళంతా కాలిపోతుంది ఆద్యకు. అర్జున్ వెంటనే ఆద్య ఆద్య అని తడుతూ లేపుతున్నాడు. అయినా ఆద్య లేవకుండా అలానే పడిపోయి ఉంది. అర్జున్కి అర్థమయ్యింది ఫుల్గా ఫీవర్ ఉంది అని. వెంటనే ఆద్యని చేతుల్లోకి తీసుకుని రూమ్లోకి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆద్యకి అయితే పాపం అస్సలు స్పృహలోనే లేదు. ఒళ్ళు బాగా కాలిపోతుంది. వెంటనే అర్జున్ డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి నార్మల్ ఫీవరే అని చెప్పి వెళ్ళిపోయాడు. మెడిసిన్స్ అన్నీ తెప్పించి ఆద్య ఎప్పుడు లేస్తుందా అని చూస్తూ ఉన్నాడు అర్జున్. సూర్య తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. సూర్య ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే అంజలి బెడ్ మీద పడిపోయి కనిపిస్తుంది. అర్జున్ ఆద్య ఎప్పుడు లేస్తుందా అని అక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాడు. ఒక అరగంట తర్వాత ఆద్య చలికి వణుకుతూ బావా బావా అని చిన్నగా మత్తుగా పిలుస్తుంది. అర్జున్ వెంటనే ఆద్య దగ్గరికి వెళ్ళి తనని పట్టుకుని లేపి పాలు తాపించి బలవంతంగా టాబ్లెట్ వేశాడు అర్జున్. ఆద్యని సరిగ్గా పడుకోబెట్టి నిండుగా బ్లాంకెట్ కప్పాడు అర్జున్. అయినా కూడా ఆద్య అలానే వణుకుతూ ఉంటే అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తను బ్లాంకెట్లోకి దూరిపోయి ఆద్యని గట్టిగా కౌగిలించుకుని అలానే పడుకున్నాడు అర్జున్. అయినా ఆద్య చలి తగ్గక వణికిపోతుంది. ఇలా కాదు అని లైట్ ఆఫ్ చేసేసి అర్జున్ ఒంటి మీద బట్టలు తీసేసుకుని ఓన్లీ ఒక షార్ట్తో మాత్రమే ఉన్నాడు. ఇక ఆద్య దగ్గరికి వచ్చాడు.
ఆద్య బట్టలు కూడా తీసేశారు. ఆద్య కానీ స్పృహలో లేదు. ఆద్యని గట్టిగా పొదవి పట్టుకుని అలానే పడుకున్నాడు అర్జున్. ఈ పొట్టికి ఫీవర్ వస్తే వచ్చింది కానీ నాకు ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని రోజులో ఈ నిగ్రహం అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అర్జున్ చేసిన తప్పు ఇది. నెక్స్ట్ వచ్చే పాటలో ఇద్దరికి చాలా గొడవ జరుగుతుంది. ఇంకా ఇదే లాస్ట్ వీళ్ళు కలిసి ఉండడమేమో మేబీ. ఇంకా తర్వాత స్టోరీ ఎక్కడికి వెళ్తుందో చూడాలి. వచ్చే ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.